బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. పార్లమెంట్లో చైర్మన్ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరయ్యారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీహార్ నుంచి ఏకగ్రీవంగా పెద్దల సభకు ఎన్నికయ్యారు నితీష్. మార్చి 30న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 14న ఆయన బీహార్ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో బీహార్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. పార్లమెంట్కు వెళ్లిన నితీష్ కుమార్ కేంద్ర కేబినెట్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు అదేది లేదనే వార్తలొస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. సీఎం స్టాలిన్ తన స్టైల్లో ప్రజలతో మమేకమవుతూ క్యాంపెయిన్ చేస్తున్నారు. తాజాగా చెన్నై మెట్రో రైల్లో ఆయన ప్రయాణించారు. ప్యాసింజర్స్తో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగించేందుకు మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి డిఎంఎస్ వరకు మెట్రో రైడ్ చేశారు స్టాలిన్. చెన్నై మెట్రోలో రోజుకు 4.64 లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఈ నెల 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. టీవీకే అధినేత దళపతి విజయ్కి తమిళ ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఆయన సభలు, ర్యాలీలకు జనం పోటెత్తుతున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణంలోనూ విజయ్కు ప్రజల నుంచి సాదర స్వాగతం లభిస్తోంది. తాజాగా శివగంగా జిల్లాలో కరైక్కుడిలో భారీ రోడ్ షో నిర్వహించారు విజయ్. దీనికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సినీ నటులు సందడి చేస్తున్నారు. సీనియర్ నటి, బీజేపీ నేత గౌతమి చెన్నైలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. కోయంబేడు అన్నాడీఎంకే అభ్యర్థి విఎన్ రవి తరఫున ఆమె ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.